తెలంగాణ రైతులకు సర్కారు శుభవార్త చెప్పిందల్లా చినుకులు వాడి వ్యవసాయ పనులు జరుగుతున్నాయని, రైతు భరోసా నిధులు ఎప్పుడు వాడతాయి ఏం కథ అని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇయాల సీఎం రేవంత్ అన్న రైతులకు మంచి వార్త చెప్పిండు. మరి ఆ ముచ్చట్లన్నీ అడుచుకుందాం పాండ్రి. ఇక్కడ నుంచే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం మరుక్షణం నుంచే వారు మాట్లాడి వారు ఇక్కడ నుంచే ఆ మీటను నొక్కుతారు. ఇక్కడ నుంచే మీటను నొక్కుతారు. ఇక్కడ మీటర్ నొక్కుతా ఉంటే అక్కడ రైతుల అకౌంట్లో టింగ్ 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 అంటూ డబ్బులు పడేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి వచ్చాం. విన్నారు కదా చిన్న సీఎం బట్టి సారు మాటలు. సీఎం రేవంత్ అన్న కట్కొత్తుడితోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా పైసలు వాడు షార్ అవుతుంది అన్నట్టు. ఈ రైతు భరోసా మీద సీఎం రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఇనుండ్రి. రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు 1,49,00,000 ఎకరాలకు 70,11,984 మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా, ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎంబటే ఆలస్యం చేయకుండా ఆ పని కూడా సురువు చేసిర్రు అన్నట్టు. ఇక అట్లనే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్కారు రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టిందనేది కూడా చెప్పిండు రేవంత్ అన్న. 18 నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనసు, రుణమాఫీ, రైతు బీమా, రైతు భరోసా కలిపి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి. ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం. ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫీ ఎంత, 1 సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫీ ఎంత. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో జరిగిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ అన్న రైతులతో ముఖాముఖి మాట్లాడిండు. రైతును రాజును చేసుడే కాదు, వ్యవసాయాన్ని పండుగ చేసేందుకు ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నామని చెప్పిండు. ఇక పోయిన సర్కారు రైతు బంధు ఇచ్చి మిగిలిన పథకాలను రద్దు చేసిందని గరమైండు. మొత్తానికైతే 9 రోజులలో విడుదల వారీగా రైతు బంధు నిధులు జమ చేస్తామని సర్కారు పెద్దలు చెప్పే వరకు రైతులు మాత్రం మస్తు ఖుషి అవుతున్నారు.